తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా దయచేసి పిల్లల్ని మంచిగా పెంచాలి, మంచి బాటలో పెంచాలి, వారిని ఒక క్రమంగా పెంచాలి, ఒక భవిష్యత్తు వారికి అందించాలని చెప్పి ఎంతో ఆశపడుతూ ఉంటారు. ఎవరు? తల్లి తండ్రి. ఎలా తీర్చిదిద్దాలంటే సామెత గ్రంథంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. 10వ అధ్యాయము 1వ వచనము, సామెతల గ్రంథము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించు. దేవుడి స్తోత్రం చెబుదాం. ఏమంటా ఉన్నదంటే వాక్యము, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధిహీనుడు బుద్ధి లేని వాడు బుద్ధిహీనుడు ఎవరికి దుఃఖము పుట్టిస్తాడయ్యా అంటే తల్లికి తండ్రికి దుఃఖము పుట్టిస్తాడు. అయితే జ్ఞానము గల కుమారుడు అని చెబుతా ఉన్నాడు దేవుని పిల్లరా. మరి జ్ఞానము నేర్పాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరికి? తల్లి తండ్రి. ఈ రోజున మనం గమనించినట్లయితే ఏమంటారంటే, నీకు ఎవరు ఇస్తారో? మేము ఇష్టం, మీ నాన్న ఇష్టం అంటే, లేక మా అమ్మ ఇష్టం, మా నాన్న. చాలామంది గమనించండి, ఇద్దరు ఇష్టమని ఎందుకు చెప్పరు? చాలామంది ఎందుకు చెప్పరు? ఎవరు ఇష్టమయ్యా అంటే మేము తల్లి ఇష్టం, లేకపోతే తండ్రి ఇష్టం. అంతేకాని నాకు ఇద్దరు ఇష్టం అని చెప్పి 100కు దేవునిలో 10 మంది అని చెప్తూ ఉంటారు. కానీ చాలామంది విడివిడిగా చెబుతూ ఉంటారు. ఎందుకు ఆ మాట వారి నుంచి వస్తూ ఉందంటే, ఎందుకు వస్తూ ఉందంటే వారి నుంచి ఆ మాట, ఇద్దరు తల్లి తండ్రి ఉన్నప్పుడు దేవుని పిల్లగా ఏం చేస్తారంటే ప్రేమను ఇద్దరు సమానంగా చూపించలేరు. ఏం చూపించలేరంట? ప్రేమను సమానంగా చూపించలేరు. తరువాత వారికి అందించాల్సినటువంటి ఏదైతే అవసరం ఉన్నదో అవి అందించలేకపోయినప్పుడు ఏమైపోతాడంటే తల్లి ప్రేమను కోరుకుంటాడు, లేకపోతే తండ్రి ప్రేమను కోరుకుంటాడు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి, బాగా తాగొచ్చి పిల్లల్ని చికాకు పెడుతున్నాడు అనుకోండి, నా తండ్రి ఇష్టం అని చెప్పి వాటర్ వేసుకుంటాడా? ఇప్పుడు ఎవరికి మక్కువ చూపిస్తాడు? అమ్మా తల్లికి మక్కువ చూపిస్తాడు. బాగా కొడుతున్నాడు అనుకోండి, తిడుతున్నాడు అనుకోండి, లేకపోతే ఏదైనా చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఎవరికి మక్కువ చూపిస్తారంటే ఎవరైతే ప్రేమ చూపిస్తున్నారో వారి మీద అని యొక్క కుమారుడు కుమార్తె ప్రేమ ఉంటుంది. చాలామంది మనం గమనించినట్లయితే దేవుని పిల్లగా ఒకరికి మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎవరు? కుమారులు కానీ కుమార్తెలు కానీ. ఎందుకు చేస్తారంటే, ఎందుకు ద్వేషం పెరిగిద్దంటే వారి మీద కుమారులు 4 ఉన్నప్పుడు, 2 ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు ఏమైపోతుందంటే, పలానా వ్యక్తిని అంటే నీకు చిన్న కొడుకు ఇష్టం, లేకపోతే చిన్న కుమార్తె ఇష్టం అంటే ఏం చెప్తారంటే నాకు చిన్నోడు అంటేనే పెద్దోడు అంటేనే ప్రేమ అని చెప్పి చెబుతున్నప్పుడు ఎవరి ముందు చెబుతావు ఈ మాట అంటే, ఎవరి ముందు మాట చెబుతున్నావంటే నువ్వు ఎంతమంది అయితే కుమారులు కన్నావో కుమార్తెలు కన్నావో వారి ముందు ఎవరిని చెబుతున్నావు? చిన్న కుమార్తె అంటే నాకు ఇష్టము, పెద్ద కుమారుడు అంటే నాకు. ఇప్పుడు ఆ మాటలు ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు? ఎవరున్నారు? ఎవరు చెప్పాలి? ఎంతమంది అయితే కన్నా వారు అప్పుడు ఏమైపోతాం? వారిలో ఏమైపోతుంది చెప్పండి? ప్రేమ పెరిగిద్దా? పెరిగిద్దా? ఏమైపోతే ద్వేషం అనేది పెరిగిపోతుంది. అయ్యో నేను నా తల్లి గర్భం నుంచి వచ్చాను, నా తండ్రి ద్వారా నేను జన్మించాను, అలాంటప్పుడు నా మీద ఎందుకు ప్రేమ లేదు, నా మీద ఎందుకు మక్కువ లేదు, ఎందుకు ఇంత వ్యత్యాసం, ఎందుకు ఇంత వేరు చేస్తున్నారని చెప్పి అనుకోలేదు. దానివల్ల ఏమైపోతుంది? ఇప్పుడు నీకు తండ్రి ఇష్టమా తల్లి ఇష్టం అంటే ఎవరు ప్రేమ చూపిస్తే దేవుని స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. అందరూ ఏడే ఉండాలి. కాబట్టి దేవుని పిల్లరా, ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులరా, నీకు కలిగినటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ నువ్వు ఎట్లా ఉండాలంటే వారి మీద ప్రేమ చూపించేవారిగా ఉండాలి. అంతేకాని వారు ముందే నాకు చిన్న కుమారుడు, నాకు పెద్ద కుమార్తె అంటే ఇష్టం అయ్యా, వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం, మిగతా వాళ్ళు అని మాట అంటే ఏమైపోతాడంటే నీ ప్రేమ నుంచి కుమారుడు దూరం అయిపోతా ఉంటాడు. రోజు రోజుకి ఏమైపోతాడంటే నీ మీద వ్యతిరేకత లెగుస్తాడు, నీ మీద ద్వేషంగా ఉంటాడు. కాబట్టి అలా ఎవరు కూడా ఉండకూడదు. కాబట్టి వారికి నేర్పాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మా తల్లిది, తండ్రిది.
అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుని పిల్లల యేసోపును మన జ్ఞాపకం చేసుకుంటే అన్నలు అవమానించారు, తర్వాత గుంటలో వేసారు, తర్వాత శత్రు యొక్క రాజ్యానికి అమ్మారు. అయితే మరి అన్నలు తన యొక్క తమ్ముడి మీద పగ పెంచుకోవడానికి కారణం ఏంటి? యాకోబు యొక్క కుమారుడైనటువంటి యేసోపు మీద తన అన్నలు పగ పెంచుకోవడానికి కారణము, తర్వాత దేవుని పిల్లల ప్రభుత్వం ప్రియమైనటువంటి సోదరుల శత్రువులకి అప్పచెప్పడం ఎందుకు ప్రధానమైన కారణం అంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటే దేవుని పిల్లల ఆది కాండము, అందరూ దయచేసి వాక్యం వినాలి, 10 నిమిషాలు చెప్తా. ఆది కాండము 35వ అధ్యాయము 23వ వచనము. ఆది కాండము 35వ అధ్యాయము 23వ వచనము. రాసుకోవచ్చు దయచేసి, ఎవరైనా ఉంటే రాసుకోండి. చదవాలి. ఆది కాండము 35వ అధ్యాయము 23వ వచనం. యాకోబు కుమారులు ఎంతమంది అంట? ఎంతమంది? 12 మంది. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, లేవి, యూదా, వీరు ఎవరు కుమారులు అంటే వీళ్ళు పేరు చెప్పగలుగుతారా? వినాలి. చదువు. రాహేలు కుమారులు ఎవరంటేనా? ఎవరు కుమారుడు? రాహేలు కుమారుడు యోసేపు, బెన్యామీను. చాలు. ఎవరు కుమారులు అంటే యాకోబు రాహేలును ఇష్టపడిన తర్వాత తనకు పుట్టినటువంటి కుమారులు ఎవరయ్యా అంటే ఎవరు? యాకోబు, బెన్యామీను. అయితే యాకోబు తన భార్యను ఉన్నప్పుడు దేవుడు అందరికీ కలిసి జన్మించిన వారు మొత్తము 12 మంది. ఎంతమంది? 12 మందిలో ఈ రాహేలుకి ఎంతమంది అంటే 2 వారిలో యోసేపు, బెన్యామీను. అయితే యోసేపు అంటే యాకోబుకి ఎంతో ప్రేమ అంట, ఎంతో ఇష్టం. అది ఎందుకు ఇష్టం అంటే 37వ అధ్యాయము 3వ వచనము. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు ఏ కుమారుడు అంట? ఏ వయసులో పుట్టిండు? ఏమైనా మాకేం తెలుసు అంతేనా? అక్కడ ఏమన్నాడు? ఇశ్రాయేలుకు వృద్ధాప్యమందు పుట్టిన. ఇశ్రాయేల్ అంటే ఎవరు ఇక్కడ? యాకోబు. ఎవరు? దేవునికి స్తోత్రాలు చెబుతాను. హల్లెలూయా. యాకోబు పుట్టినటువంటి వృద్ధాప్యమంది అంటే ముసలితనంలో పుట్టినటువంటి కుమారుడు ఎవరు అంటే యోసేపు. చదువు. కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా ఎవరు ప్రేమిస్తున్నారు ఇక్కడ? అమ్మా, యోసేపుని ఎవరు ప్రేమిస్తున్నారు ఇక్కడ? యాకోబు అంటే తండ్రి ప్రేమిస్తున్నాడు. ఎందుకు? అందరికంటే ఎక్కువగా యోసేపుని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారుడు కాబట్టి దేవుని పిల్లగా ప్రేమిస్తూ ఉంటే అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని, ప్రేమతో ఒక మంచి వస్త్రాన్ని పైనుంచి కింద దాకున్నటువంటి ఒక అంగీని ఎవరి కోసం కుట్టించాడు? యాకోబు తండ్రి అంటే తన కుమారుడైనటువంటి ఎవరికొంట? యోసేపుకి. ఎందుకంటే ప్రేమ, చిన్న కుమారుడు 11వ కుమారుడు కాబట్టి రాహేలుని ప్రేమించాడు. రాహేలు పుట్టిన కుమారుడు కాబట్టి అతని మీద ఎక్కువ ప్రేమ అనేది ఉన్నది. చదువు. అతని సహోదరులు తన తండ్రిని చదువు. తన సహోదరులు తన తండ్రి అతనిని తమ అందరికంటే ఎవరు చూస్తున్నారు ఇక్కడ? ఎవరు? సహోదరులు తన యొక్క తోటి సహోదరుడైనటువంటి యోసేపును ప్రేమిస్తూ ఉంటే సహోదరులు చూస్తూ ఉన్నారు. వారు అతని మీద పగపట్టి
అడగలేకపోయేది. చాలు. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యంలో ఏం గ్రహించాం చెప్పండి? ఎవరు పగబట్టారు? ఎందుకు పగబట్టారు? మా సహోదరులు ఏం చేశారంటే, నా తండ్రికి పుట్టింది, అందరం పుట్టాము, పుట్టినప్పుడు అందరూ సమానంగా ప్రేమించాలి, కానీ యేసోపుని ప్రేమిస్తున్నందుకు ఎవరు పగపట్టారు అంటే తన యొక్క సహోదరులు అన్నదమ్ములు ఎవరు నేను పగపెట్టారంటే యేసోపుని పగపట్టి దేవుని పిల్లగా ఏం చేసిన తన క్షేమస్థితిని కూడా అడగడానికి కూడా ఇష్టపడలేదు. అతను వస్తున్నాడంటే వారు ఇష్టపడలేదు. అతని పక్కనే నుంచుతానికి కూడా వారు ఎందుకు ఇష్టపడలేదు? ఎక్కడి నుంచి వచ్చిందంటే తన తండ్రి దగ్గర నుంచి వచ్చి ఏం చేశారు తండ్రి అంటే ఎక్కువ ప్రేమను ఏం చేశారంట, అందరికంటే ఎక్కువ ప్రేమను తన మీద చూపించి ఒక మంచి వస్త్రాన్ని కుట్టించిన తర్వాత రోజు రోజుకి ఏమైపోయిందంటే, మేము పుట్టిన కుమారులు కాదా, వీడొక్కడే కుమారుడు, వీడిని ఇష్టపడాలని చెప్పారు. ఏం చేశారంటే తన మీద పగను పెట్టుకున్నారు. అదే కనుక తల్లి తండ్రి సమానంగా ప్రేమను చూపిస్తే ఆ ద్వేషం వచ్చేదేనా? దేవుని స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా, నిద్రపోను చెప్పాలి. కాబట్టి దేవుని పిల్లరా, ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులరా, ఎప్పుడైతే తండ్రి అందరికీ సమానమైన ప్రేమను పంచలేదో, పంచనప్పుడు ఏమనుకున్నారంటే వీడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, వీడికి ఎక్కువ పెడతా ఉన్నాడు, వీడిని ఎక్కువ అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది కొనిస్తున్నాడు అని చెప్పి ఇష్టానుసారంగా ఏమైపోయారంటే తండ్రి మీద ద్వేషం పెంచుకున్నారు. తర్వాత తన సహోదరుల మీద ద్వేషము పెంచు. అదే కనుక సమానత్వంగా పెంచితే ఏమైపోయేది? ఇప్పుడు ఆ ప్రేమ వల్లే కదా అప్పుడు యేసోపుని శత్రు దేశానికి అమ్మడానికి కారణమైంది. ఆ పగ పంచుకోవడానికి తండ్రి చూపించిన ప్రేమే కదా. కాబట్టి దేవుని ప్రేమ ప్రభునందు ప్రేమటువంటి సహోదరులుగా జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరిచారు. కాబట్టి వారికి జ్ఞానం ఎవరు నేర్పాలి అంటే తల్లిగా తండ్రిగా అన్నటువంటి వారి బాధ్యత. అందుకని చాలా మంది గమనించినట్లయితే దేవుని పిల్లల ఒకే కుటుంబంలోని తల్లి ఉన్న తండ్రి ఉన్నా కానీ ఎవరి మీద మొక్కు చూపిస్తున్నారంటే ఎవరైతే క్షేమాస్థితులు తెలుసుకుంటారో, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, ఎవరైతే సమాధానం కలిగి ఉంటారో వారి మీద ఎక్కువ ప్రేమను చూపిస్తారు. అంతేగాని తల్లి ఇష్టం తండ్రి ఇష్టం ఇద్దరు ఇష్టం అంటే నాకు ఒక్కళ్ళు ఇష్టం అని చెబుతూ ఉంటారు చాలా మంది. కాబట్టి ఈ రోజులో దేవుని పిల్లగా నీకు ఉన్నటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? నాకు పెద్దోడు ఇష్టం అయ్యా, చిన్నోడు ఇష్టం లేదు, నాకు చిన్నోడు ఇష్టం అయ్యా, పెద్దోడు ఇష్టం లేదంటే దేవుని పిల్లగా మరి వాడికి అన్నది నీవే కదా, వాడికి ప్రేమ పంచాల్సిన బాధ్యత నీవే కదా. మరి వారి ముందు అట్లా మాట్లాడితే రేపటి దినాన్న నిన్ను లెక్కేస్తాడా అమ్మా? రేపటి దినాన్న నిన్ను మంచిగా చూసుకుంటాడా? ఆమె ఏమంటాడంటే అప్పుడు పెద్దనాకి ఏమంటాడు, నువ్వు చిన్నప్పుడు ఆనే చూసుకున్నది ఎక్కువగా నన్ను చూసుకోలేదు అంటారనరా. కాబట్టి తల్లి తండ్రి బాధ్యత ఏంటంటే కుమారులకి సరైనటువంటి సరిసగం అంటే దేవుని పిల్లగా వారికి సరైనటువంటి ప్రేమను చూపించింది బాధ్యత తల్లి తండ్రి. అందుకనే దేవుని పిల్ల యాకోబు తన యొక్క కుమారుని ప్రేమించాడు కాబట్టి తన సహోదర ద్వేషం అనేది పెంచుకున్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితి మన కుటుంబాలు ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఒక తల్లి ఏం చేస్తుందంటే కుమారుడు బలి పంపించిన తర్వాత అక్కడ ఆ కుమారుడు అంట చదువు రాదంట. చదువు రాకపోతే సార్లు ఎన్ని రోజులు మొత్తుకున్నా కానీ ఎంత చెప్పినా కానీ వాడికి రావట్లేదు, కనీసము వినపడట్లేదు. ఇక చూసి 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 ఏం చేశారంటే తల్లికి అంట ఒక లెటర్ రాశారంట. సార్ రాసి ఇగో రాసి ఆ కుమారుడి చేతే పంపించారు. పంపించిన తర్వాత ఆ తల్లి ఏం చేసిందంటే, అమ్మ ఆ కుమారుడు వచ్చి అమ్మ నాకు ఒక లెటర్ పంపించారమ్మా, మరి నీకు ఇవన్నీ ఏంటో చదువమ్మా అంటే ఈ చదివి ఏడుస్తూ ఉందంట. ఎందుకు ఏడుస్తూ ఉందంటే ఆ లెటర్లు ఏముందంటే, మీ కుమారుడికి చదువు రావట్లేదు, వాడికి చెప్పి చెప్పి మా అమ్మక్క మధ్య పోతుంది కాబట్టి ఎక్కడైనా జాయిన్ చేసుకోండి, మా యొక్క బడికి మాత్రము పంపించొద్దు, మేము వాడికి చెప్పలేము, చెప్పినా వినలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పిన తర్వాత ఆ తల్లి ఏం చేస్తున్నా అంటే ఏడుస్తూ ఉందంట. వింటున్నారు వాక్యం? ఎవరైతే ఉన్నారో మధ్యలో పక్కన లేదు. కాబట్టి ఏడుస్తూ ఉంటే ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, ఏం లేదు నాన్న, నువ్వు క్లాసులో ఫస్ట్ వస్తున్నావంట, నీకు చదువు చెప్పడానికి కూడా వారు సరిపోరంట, ఇక నీకు చదువు వద్దంట, నన్నే నేర్పించమంటున్నారని చెప్పి ఆ తల్లి సమాధానం ఎవరికి చెప్పింది? ఇప్పుడు ఏం చెప్పింది? ఇక్కడ నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? చెప్పింది. కొన్ని రోజులు అయిన తర్వాత దేవుని పిల్లగా అతను ఒక గొప్ప ప్రయోజకుడు అయ్యాడు.
అయిన తర్వాత దేవుని పిల్లగా ఎవరయ్యా అంటే దేవుని పిల్ల మనకి భర్త అని పెట్టినారు. ఏం పేరు ఆయన పేరు చెప్పాలి? థామస్. పూర్తి పేరు ఉంటుంది కదా, అలవాస్ థామస్ తెలుసునా? అయితే ఇక ప్రయోజనం అయిన తర్వాత ఏం చేసిందంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే దేవుని పిల్లగా తల్లి చనిపోయిన తర్వాత మంచి ప్రయోజకుడు. అప్పటిదాకా ఎవరైతే అవమానించారో, ఎవరైతే చదువురాదన్నారో వారే తాను తయారు చేసినటువంటి వెలుగు దీపంలో అందరూ కూడా కాంతితో వెలుగుతో ఉన్నారు. ఉన్న తర్వాత తల్లి చనిపోయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత తన తల్లి యొక్క రూమ్లో వెళ్ళి ఆమె యొక్క జ్ఞాపకం ఉన్నటువంటి వస్తువుని చూస్తాడంట. ఈ తల్లి ఏం చేసిందంటే అప్పుడు ఇచ్చినటువంటి లెటర్ని ఒక పెట్టెలో పెట్టి భద్రంగా దాచింది. ఇతను పెద్దోడేడు ప్రయోజకుడేడు, తల్లి పోయిన తర్వాత ఇక పేపర్ వస్తువు చేస్తున్నాడంట. ఇది మా అమ్మ చీర లేకపోతే అట్లా వాడిని చూస్తా ఉంటే అప్పుడు ఆ లెటర్ అనేది బయటికి వచ్చిన తర్వాత చదువుతున్నాడంట. చదివి దేవుని పిల్లగా ఏం చేస్తున్నాడంటే ఇతర కళ్ళలో నీరు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆనాడు నేను బాధపడతానని చెప్పి నా తల్లి నా క్షేమం కొరకు ఏం చేసిందంటే ఒక చిన్న అబద్ధం ఆడి, నా సంతోషం కూడా అబద్ధం ఆడి, నా యొక్క కష్ట సుఖాల్లో తోడుగా ఉండి రోజు ఒక ఇంత ప్రయోజకునిగా చేసినారు. అదే కనుక ఆ రోజు నిజంగా నా తల్లి నిజం చెబితే, ఆ లెటర్ గురించి చెప్పి నన్ను తిడితే కొడితే కనుక నా జీవితం అంతటితోనే ఆగమైపోయేదని చెప్పి ఏడటం మొదలుపెట్టాడు. అంటే దేవుని పిల్లల ప్రభునందు ప్రేమటువంటి సహోదరుల తల్లి ప్రేమ ఎంతనో చెప్పండి. అదే కనుక ఆ రోజు అరే నువ్వు చదువునాను మొద్దు అంటారా, సార్లు పెడుతున్నారంటారా, నీకు తిండి దండగా అది దండగా ఇది దండగా అని చెప్పి వాడిని కొట్టి తిట్టి అని చెప్పి ఏమైపోయేవాడు? ప్రయోజకుడు అయ్యాడేనా? మా ఇవాళ బాగుపోతే మా తల్లి తిట్టిద్దాం, తండ్రి తిరుగుతారని చెప్పి ఇంటికి కూడా రావటం కూడా మానేస్తాం. కానీ ఆనాడు ప్రేమ దేవుని పిల్లలు ఎలా చూపించింది ఈరోజు ప్రయోజకునిగా నిలబెట్టి. కాబట్టి దేవుని పిల్లల ప్రభుత్వం ప్రేమటువంటి సహోదరుల కుమారుల దగ్గర కుమార్తెల దగ్గర నీకు కూడా సరైన జ్ఞానము పనిచేయాలి. నీకు జ్ఞానం ఉంటేనే నీ కుమారులకి కుమార్తెలకి జ్ఞానాన్ని నేర్పిస్తారు. అందుకనే జ్ఞానం గల కుమారుడు ఏం చేస్తాడంట? తండ్రిని సంతోషపరుస్తాడంట. ఈ రోజుల్లో ఎందుకు వ్యతిరేకంగా తల్లికి తండ్రికి ఉన్నారంటే తల్లి ముందే దేవుని పిల్లల కొడుకుల ముందే కుమార్తెల ముందు అనేక మంది లోకానుసారం నడిచే వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. మనకి అనిపించదు అదే అలాంటి వాళ్ళు ఎట్లా ఉన్నారా మనం అనుకుంటాం. కానీ కన్న పేగు బంధం తట్టుకుంటుందా? మా దేవుని స్తోత్రాలు రెండు చేతులు ఎత్తాం. హల్లెలూయా. ఏమనుకుంటారు? అయ్యో నా యొక్క తల్లి తండ్రికి చేస్తున్నారంటే ఏమనుకుంటారు వాళ్ళు విలువ? మా ద్వేషం పెంచుకుంటారా లేదా? మొన్నే దేవుని పిల్లగా న్యూస్లో యూట్యూబ్లో చూస్తే ఒక సహోదరు ఏం చేస్తారంటే అక్రమ సంబంధం పెట్టుకొని 2 నెలల క్రితమే భర్తను చంపిన తర్వాత కుమార్తెను కూడా పడుకున్నాక దేవుని పిల్లల గొంతుని చంపి ఏం చేస్తుందంటే ఎక్కడో అడవిలో వేసి క్షుద్ర పూజలు చేసినట్టు చేసి నాటకం ఆడితే ఇక పోలీసులు ఎంక్వైరీ ఎట్లుందో చెప్పండి. అమ్మా కడుపు పేగులో ఉన్నది కూడా బయటకు తీసి నిజాలు చెప్పిరా అప్పుడు ఒప్పుకున్నదంట. 2 నెలల క్రితం కూడా మా ఆయన ఇదే విధంగా చంపాము. ఇప్పుడు నా కుమార్తె కూడా ఈ సంబంధానికి అక్రమ సంబంధం కట్టం వస్తే అడిగిందంట. అతను మన ఇంటికి రావడం వింటామని చెప్పి అడిగితే ఇలా దేవుని పిల్ల రోజు తన మీద పగ పెంచుకొని ఆ కుమార్తె ఏం చేస్తుంది? గొంతుని చంపేసి. దేవుని పిల్లలు మరి కన్న ప్రేమ బంధం ఆఖరికి ఆ సంబంధానికి వచ్చేసరికి ఏమైపోతుంది? ఏమైపోతుంది అంటే అటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని పిల్ల ఏ కుమారులకైనా ఏ కుమార్తెలకైనా తల్లిదండ్రుల మీద ద్వేషం ఉంటుందా, ప్రేమ ఉంటుందా? చెప్పాలి. ద్వేషము. ఇప్పుడు చాలా మంది దేవుని పిల్లగా నేను ఒక తాడు చూసినప్పుడు తల్లి ఏం చేస్తుంటే కుమార్తెను మొత్తం మీద నుంచోబెట్టి అక్రమ సంబంధం సాగిస్తుంది. ఎవరిని కూర్చోబెట్టి తన యొక్క సంబంధాన్ని ఇప్పుడు ఎవరికి నేర్పుతున్నట్ట మాటలు? ఎవరికి నేర్పుతున్నట్టు? మరి జ్ఞానం ఉన్నట్టేరా నీకు? జ్ఞానం గల కుమారుడు సంతోషపరచు. ముందు వీరికి జ్ఞానం ఉండాలి కదా వారిని సంతోషపరచాలంటే. తల్లికి జ్ఞానం ఉండి పిల్లలకి నేర్పుకోవాలి, తండ్రికి జ్ఞానం ఉండాలి. ఎలా కాదు ఆయన నడిచి నడవాలి, ఇట్లా ఉండాలి, అది పోకూడదు, అది తప్పు, ఇది మందు, ఇది తాగకూడదు, సిగరెట్ తాగి చచ్చిపోతుందని చెప్పాలంటే ముందు ఎవరు సరిగ్గా ఉండాలి? తల్లిదండ్రి సరిగ్గా ఉంది. అందుకనే
ఈ రోజులో దేవుని పిల్లల ముందు ఫోన్లు, పిల్లల ముందు సంబంధాలు, పిల్లల ముందు మాట్లాడాలి, పిల్లల ముందు ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు దేవుని పిల్లల ఎదిగినటువంటి నీ సంతానం ఏమైపోద్దంటే రేపటి దినాన దేవుని పిల్లల నీ మీద ద్వేషం అనేది పెంచుకుంటారు. దేవుని స్తోత్రం చెబుతాం. అందుకని దేవుని పిల్లల ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులారా, మరి మనం ఎట్లా కలిగి ఉండాలి చెప్పాలి.